నిజంగా సింగర్ బేబీ అంటే మా ఇద్దరికి ఉప్పల్ బాలకి నాకు దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు. ఆమె జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఒక మనిషికి ఒక అద్భుతమే జరుగుతుంది. చాలా అద్భుతాలంటే ఆమె పాట విని సాక్షాత్తు ఆస్కార్ అవార్డు విన్నరు ఏఆర్ రెహమాన్ గారే ట్వీట్ చేశారు. యువర్ సాంగ్ ఈజ్ సూపర్బ్ అని. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీగకు పిలిపించుకొని పాట పాడించుకొని మట్టిలో మాణిక్యమని అవార్డు ఇచ్చారు. అంతేకాకుండా ఆయన ఒక సినిమాలో పాట కూడా పాడించుకున్నారు డ్యూయెట్ పలాస్ అనే మూవీలో. అది అయిపోయినాక ఇంకా రఘు కుంచే గారు ఒక ఆల్బమ్ సాంగ్ చేశారు. మట్టి మనిషినండి నేను మాణిక్యమన్నారు నన్ను అని. అది ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది. అది కాకుండా 4 టైమ్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని సాలువా కప్పి బొకే ఇచ్చి సత్కరించారు. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గల్ఫ్ కంట్రీస్ దుబాయ్ అంటాం కదా, ఆ కంట్రీస్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ కూడా ఈమెకి షోల్లో పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతాలు జరిగాయి. అన్నిటికంటే మహా అద్భుతం నా దృష్టిలో జానకమ్మ గారు. జానకమ్మ గారు ఇంటికి పిలిపించుకొని మరి పాట పాడించుకొని నేను నీలా బడికి పోలేదు ఏమి చింతపడొద్దు, చాలామంది చదువు లేకుండా కూడా సంగీతంలో రాణించారని ఒకళ్ళేంటి ఇలా చెప్పుకుంటూ పోతే కేటీఆర్ గారు కూడా పిలిపించుకున్నారు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన కూడా సత్కరించారు సీఎం క్యాంప్ ఆఫీస్లో. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం దేశవ్యాప్తం కాదు ఖండాంతరాలకే దాటేసింది ఆమె ఖ్యాతి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కూడాను మనకి అర్జున్ గారు తెలుసు కదా, కరాటే కింగ్. మా చిన్నప్పుడు ముగ్గురే కరాటే కింగ్లు, ఎవరెవరు అర్జును, సుమను, భానుచంద్రు, త్రివేణి సంఘం అనేవాళ్ళం. ఈరోజు అర్జున్ గారు ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ పాప ఐశ్వర్య అందులో హీరోయిన్ అనమాట. హీరో ఉపేంద్ర వాళ్ళ బంధువు అందులో హీరో అంట. అక్కడ పిలిపించుకొని ఆయన సినిమాలో పాటలన్నీ పాడించుకున్నారు. అప్పుడు పాటలన్నీ ఆయన పాటలన్నీ ఉన్నాయి, మీకు తెలుసు కదా, రాణి రానమ్మ ఆ సాంగు. అలాగే నెల్లూరి నెల్లజానా నీ కుంకుమల్లే మారిపోనా పాట, తర్వాత జెంటిల్ మ్యాన్లో పాట, మా ఇంటి ముందున్న పూతోట నడిగే, ఇలా అన్నీ పాడించుకొని ఆయన కళ్ళల్లో అయితే ఆనంద బాష్పాలు వచ్చాయి. అక్కడ ఇప్పటికి కూడాను సత్కరించి సన్మానించారు. నిజంగా చాలా అదృష్టము. అక్క ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లోనే ఉంటుంది. నేను అక్కకి ఒక విధంగా చెప్పాలంటే రైట్ హ్యాండ్. చాలా సంతోషంగా ఉంది. మట్టిలో మాణిక్యము అక్క, జమ్ ఇన్ ద సాయిల్. నిజం చెప్పాలంటే ఆ బేబక్క గ్రేట్. ఎందుకంటే ఒక పల్లెటూరులో ఏం చదువుకోకుండా కూడా ఆ పాట పాడి ఒక చిరంజీవిని కలవడం, పెద్ద పెద్ద సింగర్లు కలిసి ఆ టేజ్ ఎక్కడ మా టీవీది ఈ టీవీది ఎక్కడ అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు చాలామంది ఫేమస్ అవుతారు, కొన్ని రోజుల వరకే ఉంటారు. అక్క మాత్రం ఫేమస్ అని ఏంటంటే ఇండస్ట్రీ కూడా ఏంది అంటే ఇప్పుడు ఎట్లా చేయాలంటే ఫేమ్ అయిన వాళ్ళని కూడా ఇంకా ఫేమస్ చేయాలి, వాళ్ళకి ఇంకా అవకాశాలు కూడా కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు ఫేమ్ ఉన్నప్పుడు తీసుకోవడము, ఫేమ్ లేనప్పుడు ఇక మనకెందుకు అంటారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఏ ఛానల్ సీరియల్ కానీ మూవీస్లో పెట్టే వాళ్ళనే పెడతారు. ఇప్పుడు శ్రీదేవి కానీ ఈటీవీ కానీ పెట్టే వాళ్ళనే పెడతారు. కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఒక పల్లెటూరు నుంచి తను వచ్చింది అంటే మట్టి మనిషి అంటే ఫేమస్ చేశారు. ఏం చేశారు, అన్ని దేశాలు తిప్పారు, పెద్ద పెద్ద వాళ్ళు కలిశారు, అవార్డులు ఇచ్చారు. అని ఏం అవార్డుతో ఏముంది, ఇంట్లో రూపాయి తినడానికి ఇప్పుడు పూట కరెంట్ బిల్ కట్టుకోవాలంటే ఒక బియ్యం సంచి కొనాలంటే మెయిన్ డబ్బులు ఉండాలి. ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు నన్ను పిలిచి ఒక సాల్వ కప్పి ఒక ఫోటో దిగిన అనుకో, ఏం చేస్తారు, 2 రోజులు స్టేటస్ పెడతా, వారం రోజులు చూస్తారు, వాపల్ వాళ్ళు కలిసాడబ్బా అంటారు. ఏమొస్తుంది దానివల్ల? ఇప్పుడు మన ఇంట్లోకి ఒక బియ్యం సంచి చేయించి ఒక ఆపదకి ఆదుకున్నవాడు ఇండస్ట్రీ. నాకు ఇప్పుడు నా లైఫ్లో ఫేమ్ అనేది ఏందండి అందరికీ. ఇప్పుడు నేను రోడ్డు మీద బట్టలు ఇప్పి కూడా అని నేను అడిచిన అనుకో, ఇప్పుడు ఇంకా నేను వైరల్ కావాలంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెద్ద హీరోని తిట్టినా, పెద్ద హీరోని తిట్టినా ఒక ఫేమస్ అవుతాం 3 రోజులు, మొత్తం చాలా రోజులు మా ఇంటికి దిగుతారు. ఇప్పుడు ఒక మాట పిట్టలు పోసుకుని నేను అన్నపూర్ణ స్టూడియో ఇక్కడ అంటి పెట్టుకుంటా అంటే కూడా జనాలు వీడియోలు తీసుకుంటారు. అది కాదు గొప్పతనము. ఇప్పుడు ఒక ఫేమ్ వచ్చినప్పుడు మార్కెట్లో ఒక మనిషిని ఎప్పుడు మళ్ళా పైకి లేపాలి కానీ ఎప్పుడు తగ్గించొద్దు. ఎందుకంటే ఇప్పుడు చూసే వాళ్ళనే చూస్తున్నాం సింగర్లని, పాడే వాళ్ళే పాడుతున్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు ఈటీవీలో ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మొన్నటిదాకా 9లో చాలామంది డాన్సర్లు వచ్చారు, మళ్ళీ సేమ్ వాళ్ళనే పిలుచుకున్నారు. అంటే మాకు డ్యాన్స్ రాదా, నాకు చేయడం రాదా, వాళ్ళకి నేను డబల్ చేయగలుగుతాం. మనం మాలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశం? మీరు మాకు డ్యాన్స్ రాదా, మాకు నటన రాదా? వాళ్ళ డ్యాన్స్లో ఎన్నిసార్లు చూడాలండి? ఆ దళిద్ర మొక్కలు చూడలేక చచ్చిపోతున్నాను. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మేము డ్యాన్స్ చేయమా, మాకు డ్యాన్స్ రాదా? వాళ్ళకన్నా ట్రిపుల్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకే డీల్ ఇస్తున్నారు. అంటే మేము ఇప్పుడు మాకు కూడా ఫేమ్ ఉంది మార్కెట్లో, అందరికీ ఇవ్వాలి. మాకు రూపాయి దొరికితే మేము కూడా ఒక బియ్యం సంచి తింటున్నాం, మాకు ఒక ఇంట్లో కూరగాయలు వస్తాయి, మాకు ఏదో ఒక వరుస వస్తాయి కదా. వాళ్ళకే లక్షల కోట్లు, వాళ్ళే కాలు. ఇప్పుడే మేము రోడ్ల పడి తిరుగుతున్నాం, ఆటోలు బుక్ చేసుకుని బండ్ల మీద తిరుగుతున్నాం. మాకు కారు లేవు, ఇండ్లు లేవు హైదరాబాద్లో. మాకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా కంటిన్యూ. ఎందుకు ఇవ్వరు? కొన్ని రోజులు లేపుతారు, కొన్ని రోజులే ఎందుకు లేనితో మనకు అన్నట్లు ఆలోచిస్తారు. కానీ లైఫ్లో అనేది ఏ మనిషి అని ఎప్పటికైనా కాటికోవాల్సింది తప్పదు.
ఎన్న కోట్ల పెద్ద హీరోని పెద్ద సెలబ్రిటీ అయినా చచ్చిపోయిన తప్ప అందరూ మట్టిలో పెడతారు. కోట్లు ఉంటే ఏం తినరు, ఉన్నది తిని అనుభవించాలి. అది గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఎవడైనా సరే. కానీ లైఫ్ లాంగ్ కోట్లు ఉంటే బొందల వండబెట్టి బొందలు పెట్టుకోరు, అది గుర్తుపెట్టుకోండి. కానీ అవకాశాలు ఇవ్వండి, ఎందుకంటే మాలాంటి గుర్తించండి. ఏదో కంటిన్యూ దిక్కుమాలకు ఇవ్వకండి. నాకు ఎందుకంటే నేను బరాబర్ మాట్లాడతా, ఐ డోంట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు బేబక్ ఉంది, ఆ పాట పాడింది, ఎంత హైలైట్ అయింది. ఇప్పుడు కూడా అవకాశాలు వస్తున్నాయి కొన్ని. కానీ ఏమంటారు, బేబక్క కూడా మళ్ళీ పని చేసుకోవద్దు ఊళ్ళో. మళ్ళీ ఆమె అంటే మళ్ళీ పొలం పనికి పోవద్దని నా ఇష్టం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒకసారి ఫేమ్ వచ్చిందంటే అదే ఫేమ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నాకు కూడా ఫేమ్ ఉంది, నేను కూడా ఆఫీస్ పోయి పని చేస్తాను, అది నేను మొగోడిని. ఇప్పుడు నాకు అవకాశాలు లేకుండా కూడా రోడ్డు మీద నేను కప్పులు కడగానే బతకగలుగుతాను, నాకు టాలెంట్ ఉంది, ఏం సిగ్గు లేదు. మనం దొంగతనం చేయొద్దు, ఒక దగ్గర దోసుకుని తినొద్దు, ఒకరి దగ్గర ఆశపడొద్దు. మెయిన్గా ఏంటంటే పని చేసుకోవచ్చు, తప్పేముంది. ప్రతి ఒక్కరు పని చేయట్లేరా? ఇప్పుడు పొద్దుగలేస్తే మాల్ పని కోతారు, ఉసుక పని కోతారు, ఇటుకలు మోస్తారు, నేను కూడా మోస్తా, తప్పేముంది. అయ్యే బాగాలేంది ఇట్లా మూస్తాడు, తప్పేందండి. నాకు 500 1000 రూపాయలు వస్తాయి, అది నాకు చాలు. ఇప్పుడు బేగక పరిస్థితి ఏంటంటే ఆమె కూడా అవకాశాలు ఇవ్వాలి. మూవీలో ఆమెకు పాటలు కంపల్సరీ పాడించాలి. ఏ కొత్త మూవీలో అయినా వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకండి. ఆమె కూడా ఇవ్వండి, ఆమె కూడా రూపాయి వస్తే ఆమె కూడా బతుంది కదా. మళ్ళీ పొలం పని ఎందుకు చేసుకుంటుంది? ఆమె కూడా కొంచెం నా కోరిక అంతే. నేను కించపట్టినట్టు మాట్లాడలేను. అవకాశాలు అనేది అందరికి ఇవ్వండి దయచేసి. ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు డీలో ఇచ్చే వాళ్ళకి ముగ్గురికి ఇచ్చారు అంటే మాకు రాదా, మేము చేయలేమా? బిగ్ బాస్లో కూడా వెళ్ళిన వాళ్ళే వెళ్తున్నారు. బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళనే దిక్కుమాలలో తీసుకుంటాం. అంటే మాకు బిగ్ బాస్కి మాకు సీన్ లేదా? బిగ్ బాస్కి పోతే మేము టాప్ లేస్తుంది. జనాలు అందరూ చూడండి మెసేజ్ పెడుతున్నారు, రూపాయలు తీసుకోండి బిగ్ బాస్, కానీ అందరు నా గురించే కామెంట్స్ పెడుతున్నారు. బాలు నేమ్ అయితే వచ్చింది ఉంది కానీ ఇక అదృష్టం, ఇక దేవుని దైవాలు వెళ్తే వెళ్ళొచ్చు. ఆ దేవుడే ఏదైనా వెళ్ళినా వెళ్ళకుండా ఒకటే చెప్తా, అవకాశం ఉంటే వెళ్తాం, అవకాశం ఉంటే వెళ్ళాం. అది మన చేతిలో ఉండదు, ఏ మనిషికి ఎప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటుంటే, బాలు చెప్పినట్టు ఆమెకు కూడా సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే కీరవాణి గారు ఉన్నారు, తమన్ గారు ఉన్నారు, దేవిశ్రీ ప్రసాద్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఆమెకు ఒక్క సినిమాలో ఒక పాట ఇస్తే ఇంకా ఆమె జీవితాంతం గుర్తుంచుకుంటుంది కదా. ఆమె మధురం ఎంత బాగుంటుంది, ఎంత మెలోడియస్ వాయిస్. సో ఒకసారి అర్థం చేసుకోండి తెలుగు సినిమాలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, హెర్ జర్నీ ఫ్రమ్ ఏ డైలీ లేబర్ టు చీఫ్ గెస్ట్ ఆఫ్ చిరంజీవి హౌస్ ఈజ్ రియల్లీ ఏ మిరాకిల్. థ్యాంక్ యూ.